లీడ్స్ లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ లో డే 1 లో అయితే ఇండియా అద్దరగొట్టింది. ఫస్ట్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ అయితే బౌలింగ్ తీసుకెళ్లి ఇండియా బ్యాటింగ్ కి వచ్చింది. బ్యాటింగ్ కి వచ్చినాకైతే యశస్వి జైస్వాల్ దుమ్ము రేపినాడు అనొచ్చు. 100+ రన్స్ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అయితే 40+ రన్స్ చేసి మంచి కోఆర్డినేటింగ్ బ్యాటింగ్ అయితే చేశారు. రాహుల్ అవుట్ అయిపోయిన వెంబడే అయితే సాయి సుదర్శన్ వచ్చి డక్అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 100 చేశాక మెల్లగా యాక్సిలరేషన్ స్టార్ట్ చేసిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాక బ్యాటింగ్ అయితే మంచిగా చేశాడు. మరి ముఖ్యంగా రిషబ్ పంత్ నెంబర్ 5 లో వచ్చి తన యాస్టీస్ బ్యాటింగ్ స్టైల్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా బ్యాటింగ్ ఆడాడు. బట్ చివర్లో మాత్రం అగ్రెసివ్ గా ఆడాడు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ చాలా నెగిటివిటీ అయితే ఫేస్ చేశాడు. ఈ మ్యాచ్ ముందు వరకు అతను క్యాప్టెన్సీగా ఫిట్ అవుతాడా, నెంబర్ 4 పొజిషన్ లో ఆడగలుగుతాడు. సేనా కంట్రీస్ లోనే మంచి బ్యాటింగ్ రికార్డు లేని శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడతారు అనుకున్నారు. బట్ 20+ రన్స్ అయితే చేశాడు ఈ మ్యాచ్ లో. ఇండియా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 85 ఓవర్స్ కి 359 రన్స్ చేసి 3 వికెట్స్ అయితే కోల్పోయి ఇప్పుడు డే 2 లో కూడా టీమిండియా ఇలానే ఆడిందంటే మాత్రం ఈజీగా 500 నుంచి 600 రన్స్ చేయొచ్చు. బట్ డే 2 లో పిచ్ ఎలా ఉంటది అనేది అయితే మనం చెప్పలేము. దీనికైతే వాన పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఇండియా టీం ఎంత స్కోర్ చేయొచ్చు అనేది అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.